హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేసినటువంటి మన సొంత జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. 21 ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుల్లోనే పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా తెలుగు అనేది వస్తుందా రాదని చెప్పేసి కూడా టెస్ట్ చేస్తారనమాట. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరిన తర్వాతనే 40,000 వరకు అయితే వస్తుంది. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. సో ఈరోజే రిలీజ్ అయింది నోటిఫికేషన్. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఉన్నాయో, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే సాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ పేనే మీకు 24,000 నుంచి 64,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 42,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు. అండ్ మనకి పోస్ట్ పేరు ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్. దీన్నే మనము క్లర్క్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో చాలామంది బ్యాంకుల్లో క్లర్క్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఒక క్లర్క్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఇక్కడ ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇందులో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. సెక్షనల్ టైం ఉంటుంది, అంటే ప్రతి సెక్షన్కి పర్టికులర్గా ఇక్కడ టైం ఉంటుందన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్, అంటే 1 అవర్ ఎగ్జామినేషన్ పెడతారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే కాదనమాట, అంటే ఎంసీక్యూ ప్యాటర్నే. కాకపోతే ఇక్కడ చూడండి, దీనికి కూడా జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ నుంచి 155 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. 200 మార్క్స్, 120 మినిట్స్, అంటే 2 అవర్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమినరీ మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా అని చెప్పేసి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో మీకు కూడా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కావాలనుకుంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేస్తే మీకు తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. లేదు మాకు ఇంగ్లీష్, హిందీ కావాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ 1, 2026 కల్లా మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి మీకు +10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్లలో కూడా ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాల్ని, అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి వేకెన్సీస్ వచ్చేసి అన్ని కేటగిరీల వారికి వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీలు కలుపుకుంటే దాదాపు 12,000 వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కలుపుకుంటే 11,403 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇంకా మీరు గమనించినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎన్ఆర్ అని చెప్పేసి ఉంది. సో ఎన్ఆర్ అంటే ఏంటంటే బ్యాంక్ ఇంకా వేకెన్సీస్ అనేవి రిపోర్ట్ అయితే చేయలేదన్నమాట.
ఐబీపీఎస్కి. కాబట్టి ఇంకా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేసి 186 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ తెలంగాణలో వచ్చేసి 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి వేకెన్సీస్, ఇంకా వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత వేకెన్సీస్ ఇంకా దాదాపు 15,000 వరకు టోటల్గా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత వచ్చేసి 21 ఆగస్టు 2026 కల్లా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు, ఏ విభాగంలో బీటెక్ పాస్ అని అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మీకు కంప్యూటర్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ డిగ్రీలో చదివిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. మీకు నార్మల్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. అయితే ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఏపీ వాళ్ళకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ ఏపీ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ మా నిజామాబాద్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా వస్తుంది. సో లాస్ట్ డేట్ 21 ఆగస్ట్ వరకు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకి సెలక్షన్లో భాగంగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ మంత్లో ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ మంత్లో అయితే ఉంటుంది. మీకు ఫైనల్గా జాబ్ జాయినింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఇది కంప్లీట్ షెడ్యూల్. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వీలైతే మాత్రం 175 రూపీస్ మాత్రమే పే చేయాలి. మిగతా వాళ్ళైతే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక జాబ్స్కి అప్లై చేయడానికి మీ మొబైల్లో IBPS.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ CRP/CSC అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ పోస్టెడ్ ఆన్ August 1 అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అప్లై ఆన్లైన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్గా సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఆఫ్టర్నూనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చేస్తాను, అది మీ యొక్క సపోర్ట్ని బట్టి. సో ఇది మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.